ఒకప్పుడు విశాలమైన అడవి కొండల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఈ గ్రామం పచ్చని పరిసరాలతో సామరస్యంగా జీవించే మానవుల సన్నిహిత సమాజానికి నిలయంగా ఉండేది. గ్రామస్తులు ప్రకృతి పట్ల లోతైన ప్రశంసలు కలిగి ఉన్నారు మరియు వారి పర్యావరణ అనుకూల మార్గాలకు ప్రసిద్ధి చెందారు. ఒకరోజు గ్రామస్తులు తమ సాధారణ కార్యక్రమాలకు వెళుతుండగా తమ గ్రామ సరస్సులో నీరు మురికిగా మరియు మురికిగా మారడం గమనించారు. గ్రామం మొత్తానికి సరస్సు ప్రాథమిక నీటి వనరు కావడంతో ఇది ఆందోళన కలిగించింది. గ్రామస్తులు సరస్సును శుభ్రం చేసేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. ఏదో తీవ్రంగా తప్పు జరిగిందని వారు గ్రహించారు. గ్రామ పెద్దలు గ్రామస్తులందరితో సమావేశమై చర్చించాలని పిలుపునిచ్చారు. చాలా తర్జన భర్జనల తరువాత చుట్టుపక్కల ఉన్న అడవి చాలా ప్రమాదంలో ఉందని వారు నిర్ధారణకు వచ్చారు. త్వరితగతిన లాభాల కోసం అడవికి వచ్చిన కొందరు బయటి వ్యక్తులు అడవిలోని చెట్లను విచక్షణారహితంగా నరికివేయడాన్ని వారు గమనించారు. అడవి తమ నివాసమని, తమ మనుగడకు చెట్లే ప్రాణమని గ్రామస్తులకు తెలుసు. గ్రామస్తులు తమ చేతుల్లోకి తీసుకుని తమ ప్రియమైన అడవిని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక గుంపుగా ఏర్పడి బయటి వ్యక్తులతో తలపడేందుకు బయలుదేరారు. అయితే అడవికి చేరుకోగానే పలకరించిన దృశ్యం చూసి అవాక్కయ్యారు. ఒకప్పుడు విలసిల్లిన అడవి ఇప్పుడు నిర్జనమైపోయింది. అందమైన చెట్లు నరికివేయబడ్డాయి, జంతువులు పారిపోయాయి మరియు భూమి ఇప్పుడు స్టంప్లు మరియు శిథిలాలతో నిండిపోయింది. తమకు ఇష్టమైన అడవి ధ్వంసమైందంటే నమ్మలేక గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వారు నిస్సహాయంగా భావించారు. కాని చాలా ఆలస్యం కాకముందే తాము ఏదైనా చేయాలని వారికి తెలుసు. చాలా ఆలోచించిన తరువాత వారు ఒక ప్రణాళికను రూపొందించారు. వారు అడవిలో చెట్లను తిరిగి నాటాలని మరియు దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. గ్రామం అంతా ఒక్కతాటిపైకి వచ్చి కొత్త మొక్కలు నాటేందుకు నిరంతరం శ్రమించారు. ఇకపై ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా అడవి చుట్టూ కంచె కూడా నిర్మించారు. గ్రామస్తులు తమ అడవిని కాపాడుకుని మరోసారి ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని సంకల్పించారు. నెలలు గడిచిపోయాయి. గ్రామస్తుల కృషి మరియు అంకితభావం ఫలించాయి. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా అడవి నయం చేయడం ప్రారంభించింది. చెట్లు పెరగడం ప్రారంభించాయి మరియు జంతువులు తమ సరైన ఇళ్లకు తిరిగి రావడం ప్రారంభించాయి. సహజ నీటి ఫిల్టర్లుగా పనిచేసిన చెట్లకు కృతజ్ఞతలు తెలుపుతూ సరస్సు కూడా క్రిస్టల్గా మారడం ప్రారంభించింది. ఈ గ్రామం ఇప్పుడు మరోసారి అభివృద్ధి చెందుతోంది. అడవి మరియు సరస్సు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవడంతో గ్రామస్తులు ఆనందానికి లోనయ్యారు. ప్రతి జీవి మనుగడ కోసం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి మరియు ఆధారపడి ఉంటుంది అనే విలువైన పాఠాన్ని కూడా వారు అర్థం చేసుకున్నారు. ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉన్న అడవి ఇప్పుడు పచ్చని స్వర్గధామం, సరస్సు గతంలో కంటే చాలా అందంగా మరియు సమృద్ధిగా ఉంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని ధ్వంసం చేయకుండా కాపాడుకోవడం తమ బాధ్యత అని గ్రామస్తులు మరియు బయటి వ్యక్తులు ఇద్దరూ గ్రహించారు. కాబట్టి గ్రామం నేర్చుకున్న పాఠాలు మరియు తీసుకున్న చర్యలకు ధన్యవాదాలు. అడవి, సరస్సు మరియు మానవులు పరిపూర్ణ సామరస్యంతో జీవించి సంతోషంగా జీవించారు. ఒకరి చర్యలు ఎంత చిన్నవిగా లేదా చిన్నవిగా అనిపించినా అవి మన చుట్టూ ఉన్న ప్రపంచంపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలవని ఇది అందరికీ రిమైండర్గా మారింది. ఈ గ్రామ కథ ద్వారా సహజీవనం యొక్క అమూల్యమైన పాఠాన్ని మరియు అన్ని జీవుల శ్రేయస్సు కోసం ప్రకృతిని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకుంటాము.